శ్రీ వాగ్దేవి స్మారక పురోహిత సంఘం ఆధ్వర్యంలో మేము ప్రతి నెలా కూడాను 2వ తారీఖు 11 మంది పేద బ్రాహ్మణ కుటుంబీకులకి నిత్యావసర సరుకులు పంపిణీ సేవా కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా సంవత్సరానికి 125 మందికి ఈ సరుకులు పంపిణీ సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ రోజున 17/7/2021 శనివారం నాడు సాయంకాలం స్థానిక శ్రీ వాసవి కళ్యాణ మండపం ముందున 125 మంది పేద బ్రాహ్మణ కుటుంబీకులకి నిత్యావసర సరుకులు పంపిణీ సేవా కార్యక్రమం చేశాం. దీనికి ముఖ్య అతిథులుగా మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా పెద్దపల్లి రమేష్ గారు, విరవాణి సురేంద్ర గారు, అందరూ కూడా పత్తూరు సురేష్ గారు అందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తించడానికి పట్టణ పురోహితులు, పరిసర గ్రామ పురోహితులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడాను ఇదే విధంగా 110 మంది పేద బ్రాహ్మణ కుటుంబీకులు సరుకులిస్తున్నాం. ఎందుకంటే ఏ పేద బ్రాహ్మణ కుటుంబీకులు కూడాను వసతులుకోకుండా ఉండడం కోసమని ఒక 10 రోజుల సరిపడ ద్రవ్యాన్ని వాళ్ళు సమకూరుస్తున్నాం. మన కరోనా టైంలో కూడా 400 కుటుంబాలకి మా సంఘం ద్వారా పంపిణీ సేవా కార్యక్రమం చేశాం. ఈ వాగ్దేవి స్మారక పురోహిత సంఘానికి నరసరావుపేట పురోహితులే కాదు, పరిసర గ్రామ పురోహితులందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చారు. అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఈ 125 మంది కాకుండా ఇంకా ఎక్కువ మందిని, అంటే 200 మంది దాకా ఇద్దామని మనం ఆలోచనలో ఉన్నాం. అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఈ కార్యక్రమానికి చేసిన పట్టణ పురోహితులు, పరిసర గ్రామ పురోహితులు, బ్రాహ్మణ పెద్దలందరూ కూడా శ్రీ వాగ్దేవి స్మారక పురోహిత సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన నాడజల్లి సాంబశివ శాస్త్రి గారు శ్రీ వాగ్దేవి స్మారక పురోహిత సంఘానికి నరసరావుపేటలో పట్టణంలో బ్రాహ్మణ కుటుంబీకులు ఏదైనా కనుక ఇళ్లలో కనుక ఇబ్బంది జరిగి ఎవరైనా పెద్దవాళ్ళు అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుంది కనుక నరసరావుపేట ఆల్రెడీ కొడపకుండా రోడ్లోని ఆరామ క్షేత్రం ఉంది. కానీ ఇంకో ఆరామ క్షేత్రం కట్టుబడి నిమిత్తం 5 సెంటు స్థలాన్ని మా వాగ్దేవి స్మారక పురోహిత సంఘానికి ఇచ్చారు. దాని కట్టుబడికి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మన సత్యనారాయణ శాస్త్రి గారు, కలవకుల సత్యనారాయణ శాస్త్రి గారు కూడా 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నారు. బొమ్మిచల్ల ఆంజనేయ గారు 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి రేపు కట్టబోయే ఆరామ క్షేత్రానికి అందరూ కూడా యొక్క సహాయ సహకారాలు ఇస్తామని అందరూ ముందుకొస్తున్నారు. భవిష్యత్తులో శ్రీ వాగ్దేవి స్మారక పురోహిత సంఘం తరఫున ఆరామ క్షేత్రం నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా అందరూ కూడా ముందుకొస్తున్నారు. అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం.